ఇవాళ మనము ఒక ప్రాచీనమైనటువంటి ప్రపంచంలో ప్రాచీనమైన ఒక సంస్కృతి గురించి తెలుసుకుందాం. ఈజిప్ట్. దీన్ని ఐగుప్తా అని పిలిచేవాళ్ళు పూర్వకాలంలో. ఈ ఈజిప్ట్ నుంచి భారతదేశానికి వ్యాపార సంబంధాలు ఉండేవి. శాతవాహనుల కాలంలో ఈజిప్టు రాజుల యొక్క నాణ్యాలు ఇక్కడ మన ఆంధ్ర తీర ప్రాంతాల్లో మచిలీపట్నము ఇక్కడ దొరికినాయట. ఈ ఈజిప్ట్ సంస్కృతి కనీసము ఒక 4000 సంవత్సరాల పురాతనమైన సంస్కృతి. కనీసం ఈజిప్టులో పిరమిడ్లు అనే భవనాలను కట్టారు మానవులు. ఆ పిరమిడ్లు ఎప్పటివి అని మన చరిత్రకారులు పరిశోధించి అవి కనీసము 4000 సంవత్సరాల పురాతనంగా కట్టబడ్డవి. ఆ భవనాలు, ఆ బిల్డింగ్లు, ఆ పిరమిడ్లను ఉంటాయి. పెద్ద పెద్ద పిరమిడ్లు, 150 మీటర్ల ఎత్తున్న పిరమిడ్ ఉంది అక్కడైతే. ఒక పిరమిడ్ అట్లా అనేక పిరమిడ్లు ఉన్నాయి. ఈ పిరమిడ్లని 4000 సంవత్సరాల క్రితం కట్టారు అక్కడ. అంటే 4000 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ రాజులు అవన్నీ పాటించారు. మరి ఆ పిరమిడ్లు ఏమిటి అంటే పిరమిడ్లు సమాధులు. ఆ పిరమిడ్లు సమాధులు. ఎవరి సమాధులు? ఈజిప్టు రాజుల యొక్క సమాధులు. ఈ ఈజిప్టు రాజుల సమాధి ఏంటంటే ఈజిప్టులో నాడు, ప్రస్తుతం కాదు, ప్రస్తుతము నాటి ఈజిప్టు వాసులందరూ ఉన్నారు, వాళ్ళ సంతానం ఉన్నది. కానీ ఆ ప్రజలందరూ ఇస్లాం మత దాడులలో మొత్తము ఇస్లామీకరణ అయిపోయింది. మొత్తం సమాజం అంతా ముస్లింలు అయిపోయారు. కాబట్టి నాటి ఈజిప్ట్ సంస్కృతికి నేడు ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రజలకి ఏమీ సంబంధం లేకుండా అయిపోయింది. అయితే నాడు ఈజిప్టులో ఉన్నటువంటి రాజులు, నాడు ఈజిప్ట్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళంతా పునర్జన్మని వాళ్ళు స్వీకరించారు. పునర్జన్మ ఉంటుంది, మానవుడికి మళ్ళీ జన్మ ఉంటుంది. అయితే భారతదేశానికి ఈజిప్టుకి వచ్చిన చిన్న భేదం ఏంటంటే భారతదేశంలో పునర్జన్మ ఉంటుంది, కానీ మనిషి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు అని భారతదేశంలో మనం భావిస్తాం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి. ఇది మనకి భగవద్గీతలో ఉంది. ఎట్లా అయితే పాత ఇల్లు వదిలిపెట్టి కొత్త ఇల్లు, పాత చొక్కా వదిలిపెట్టి కొత్త చొక్కా ఎట్లా వేసుకుంటాడో అట్లానే ఈ ఆత్మ కూడా ఇంకో కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. ఈజిప్టులో ప్రజలు, అక్కడ రాజులు నాటి కాలంలో ఆ శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడికో పోయి మళ్ళీ కొంతకాలం తర్వాత వాపస్ మళ్ళీ అదే శరీరంలోకి వస్తుంది ఆ ఆత్మ. అందుకని వాళ్ళు ఆ శరీరాన్ని భద్రపరిచి దాచిపెట్టేవాళ్ళు. ఆ శరీరాన్ని భద్రపరచడానికి, ఆ శరీరం చెడిపోకుండా ఉండడానికి దానికేమో నూనెలు పూసి ఆ తర్వాత దానికి కట్లు కట్టి ఆ శరీరం అట్లాగా పాడవకుండా దాచిపెట్టడం. దాన్నే మమ్మీ అని అంటారు. మమ్మీ అంటే ఇట్లా చనిపోయిన శవానికి నూనెలు రాసి, లేపనాలు రాసి ఆ తర్వాత ఆ శరీరానికి కట్లు కట్టడం. ఇదంతా ఆ ప్రక్రియ చేయబడ్డటువంటి ఆ మమ్మీ. ఈ మమ్మీలని పెట్టే ఆ పిరమిడ్లలో పెట్టి వాళ్ళు ఆ పిరమిడ్లని మూసేసేవారు. చూడండి, ఫస్ట్ పునర్జన్మ. 2, ఈజిప్ట్ రాజులు తాము సూర్యుడిని వాళ్ళు సూర్యుడిని పూజించేవాళ్ళు. రా అనే పేరుతో సూర్యుడిని పూజించేవారు ఈజిప్ట్ రాజులు. ఈ రా పేరుతో సూర్యుడిని పూజించేటప్పుడు వాళ్ళు తమని తాము రా వంశస్థులుగా చెప్పుకున్నారు. అంటే మేము సూర్య వంశస్థులము అని చెప్పుకున్నారు ఈజిప్ట్ రాజులు. వాళ్ళ పేర్లు కూడా రామ 1, రామ 2 ఇలా ఉండేవి. మన ఇక్ష్వాకు వంశ రాజుల్లాగా రామసే 1, రామసే 2, అదే వాళ్ళ పేర్లు. రామసెస్ అని ఉంటుంది. రామ. మేమందరము సూర్యవంశస్థులము అని ప్రకటించుకున్నారు ఈజిప్టు రాజులు. వాళ్ళకి ఒక దేవుడు ఉండేవాడు ఆనాటి రాజులకి. ఈ రాక అనేక మంది దేవుళ్ళు, వాళ్ళకి బహుదేవతారాధన జరిగేది. బహుదేవత, దేవీ దేవతలు 2 ఉండేవాళ్ళు. ఒక దేవుడి పేరు ఇసి. ఈశ్వర శబ్దానికి ఇసి శబ్దం దగ్గరగా ఉంది, ఇసి. ఇంకొక దేవుని పేరు కఫి. మన కపి శబ్దం అంటే మారుతి, హనుమంతుడు. ఈ మారుతి శబ్దానికి కఫి శబ్దం దగ్గరగా ఉంది. అయితే ఈ ఈజిప్టు నాడు వాడిన వాళ్ళ శబ్దాలు అవన్నీ
బొమ్మల రూపంలో రాశారు. మనం ఎట్లయితే అక్షరాలు రాసుకుంటున్నామో సంస్కృతంలో ఇట్లాగా వాళ్ళు బొమ్మల రూపంలో హీరోగ్రాఫిక్స్ అంటారు. ఆ గ్లిఫిక్స్ని చదువు అర్థం చేసుకునే వాళ్ళు చాలా చాలా బహుశా వేళల్లో లెక్క పెట్టచ్చేమో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ మధ్య ఈ పిరమిడ్లను ఓపెన్ చేసి దానిలో ఉన్నటువంటి బొమ్మల ఆధారంగా నాడు ఏముండింది, ఏం జరిగింది అనేది వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఈజిప్ట్లో నాడు ఉన్నటువంటి దేవీ దేవతల కొన్ని పేర్లు మీకు చెప్తాను, వినండి. హోరా. ఈ హోర శబ్దము హరి శబ్దానికి దగ్గరగా ఉంది. ఇసిస్ ఈశ్వర. శివ్ అనే దేవుణ్ణి పూజించేవారట. మరి అది శివ్ అయి ఉండాలి, శివ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత శక్యత్, శక్తి శబ్దానికి మాతా దుర్గా భవాని, ఆ శబ్దానికి. శారది, మరి సరస్వతి అయి ఉండాలి. మరి శరద్, శారది, శరది. కఫీ చెప్పాను. శ్వేత, శ్వేత అన్నాడు వాడు. అంటే ఈ ద్విత్వాక్షరాలు అవి పోయినాయి, అక్కడ కొంచెం వేరే దేశాలకు వెళ్తే అయిపోతున్నాయి. తర్వాత రాజులు తమని తాము ఖేత్ అని చెప్పుకున్నారు. ఖేత్ ఇక్కడ మన పంజాబ్ ప్రాంతంలో ఖత్రి అని ఒక కులం వాళ్ళు ఉన్నారు. ఈ ఖత్రి అంటే ఎవరు? క్షత్రియలోంచే వచ్చింది ఖత్రి. ఈ క్షత్రియలోంచే వచ్చింది ఖేతు. నాటి ఈజిప్ట్ రాజులు తమను తాము మేము ఖేతులం అని చెప్పుకున్నారు. ఖేతులు అంటే క్షత్రియులు, సూర్యవంశ క్షత్రియులం అని చెప్పుకున్నారు వాళ్ళైతే. ఆ తర్వాత ఈజిప్ట్ గ్రామర్ చూడండి. ఈజిప్ట్ గ్రామరు ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ఈ మూడు ఉన్నాయి ఈజిప్ట్ గ్రామర్లో. నాటి ఈజిప్ట్ గ్రామర్లో, నేడు కాదు నాడు ఈజిప్ట్ గ్రామర్లో, ఈజిప్షియన్ భాషలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం. ఇది సంస్కృతంలో ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఇవి ఉంటాయి. రామ రామో రామ, హే రామ హే రామౌ హే రామ, ఏకవచనం, ద్వివచనం, బహువచనం. అట్లాగా ఆనాడు ఈజిప్ట్లో అట్లా ఉండేది వాళ్ళ గ్రామర్. తర్వాత మీకు కొన్ని విషయాలు చెప్తాను ఈ ఈజిప్ట్ వాళ్ళది. నాడు సంస్కృతి ఎట్లా ఉండేదంటే ఈజిప్టులో 3 కులాలు ఉండేవి వాళ్ళకు కూడా. వాళ్ళ కులాల్లో ఒక అగ్రకులం ఏంటంటే వాళ్ళు పురోహితులు. ఈ అగ్రకులం వాళ్ళు, ఆ పురోహితులు వాళ్ళే మంత్రులు, వాళ్ళే పూజారులు, వాళ్ళే విద్యావేత్తలు, వాళ్ళే టీచర్లు. ఆ కులం నుండే ఉంటారు, ఇక వేరే కులం నుండి ఉండరు. పోనీ ఆ కేటగిరీ అనుకోండి, కులం అనుకోండి. దాని తర్వాత కులం వాళ్ళు రాజులు, సైన్యాధికారులు, పోలీసు వాళ్ళు, రక్షకులు. ఇదంతా ఒక బ్యాచ్. ఇదంతా దాని తర్వాత బ్యాచ్ వాళ్ళు ఏమన్నారంటే వర్తకులు అని అన్నారు. వర్తకులు వ్యాపారం చేసేవాళ్ళు. వ్యాపారం చేయడం అంటే కేవలము అమ్మకాలు కొనటాలు మాత్రమే కాదు, ఈ వస్తువులను తయారు చేసేవాళ్ళు, తర్వాత ఈ పనిముట్లని తయారు చేసేవాళ్ళు. వీళ్ళంతా ఇదొక కులం. ఈ 3 కులాలు అయిపోయిన తర్వాత ఇంకొక బ్యాచ్ ఉండేది, వాళ్ళు బానిసలు. ఆ బానిసలకి కుల వ్యవస్థతో సంబంధం లేదు. ఈ 3 కులాలు ఉండేవి. ఈ మన దగ్గర 4 కులాలు ఉన్నట్టు ఈ 3 కులాలు లేదా ఈ 4 కులాలు ఈజిప్టులో నాడు 4000 సంవత్సరాల క్రితం ఉండేది. తర్వాత మరి ఈ బ్రాహ్మణ కులం వాళ్ళు అనుకోవాలి మనం అయితే. మరి మొదటిది బ్రాహ్మణ కులం వాళ్ళనే అనుకోవాలి. ఆ కులం వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉండేవి, నియమాలు ఉండేవి. మొట్టమొదటిది, వాళ్ళు జంతు చర్మంతో చేయబడ్డ బట్టలు కానీ చెప్పులు కానీ వేసుకోకూడదు. 2, వాళ్ళు చిన్నప్పటి నుంచే ఆ దేవాలయం యొక్క పూజ కర్మ ఇవన్నీ వాళ్ళు పట్టించుకొని చేయాలి. 3, వాళ్ళు గుండు కొట్టించుకొని పిలక పెట్టుకోవాలి. ఈ గుండు కొట్టించిన పిలక బొమ్మలు మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. ఈజిప్టు ఈ హీరోగ్రాఫిక్స్ బొమ్మల్లోను, ఆ పిరమిడ్లలో బొమ్మల్లో. ఇక్కడ కూడా ఉంది, మీకు ఈ పుస్తకంలో ఉంటుంది అండి. వీళ్ళు పిలక పెట్టుకొని ఉంటారు. ఇక్కడ వాళ్ళు గుండుండి ఒకవైపు మాత్రం పిలక ఉంటుంది. 4, వాళ్ళు పొద్దున్నే 4:30కి లేచి స్నానాలు చేసుకొని దేవాలయానికి వెళ్ళి దేవుడికి అర్చనలు పూజలు చేయాలి. దేవాలయంలోకి వెళ్ళే హక్కు లేదా అర్హత లేదా
పరిస్థితి కేవలము ఈ వర్గం వాళ్ళకే ఉండేది. వాడు ఎంత రాజైనా, వాడు ఎంత ఫారో అయినా, రాజుల్ని వాళ్ళు ఫారోలు అనేవాళ్ళు, ఈ ఫారో అయినా వాడికి దేవాలయ గర్భగుడిలోకి అనుమతి లేదు, ప్రవేశం అనుమతి లేదు. వీళ్ళు దేవుడికి పూజలు పునస్కారాలు అన్నీ చేసి ఆ ప్రసాదాలను నివేదన చేయాలి దేవుడికి. వాళ్ళు అక్కడ ఆ ప్రసాదాలని ప్రసిద్ధంగా మడిగా వండుతారు. దాన్ని ఎవడు ముట్టకూడదు, జస్ట్ అట్లా వండి దాన్ని ఎంగిలి కూడా చేయకుండా అట్లా వచ్చి ఫస్ట్ దేవుడికి నివేదనలు అర్పించి ఆ నివేదనలు అర్పించబడ్డ ప్రసాదాలని మిగతా ప్రజలకి పంచిపెడతారు మన దగ్గర దేవాలయాల్లాగే. ఈ దేవుని యొక్క కళ్యాణాలు జరిగేవి ఈజిప్ట్లో నాడు, అప్పుడు సంవత్సరానికి ఒకసారి. అప్పుడు ఈ గర్భగుడిలో ఉన్న దేవుడు ఒకడు ఉంటే ఇంకొక చిన్న దేవుడి విగ్రహం ఉంటుందట. ఆ విగ్రహాన్ని అంటే మన దగ్గర మూల విరాట్ ఉత్సవ విగ్రహం లాగా ఈ విగ్రహాన్ని తీసుకొని వాడు ఆ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి 3-4 వీధులు తిప్పేవాళ్ళట దేవుని కళ్యాణాల సమయంలో. తిప్పి ఆ విగ్రహాలకి ప్రజలందరూ ఆ విగ్రహాలను చూసి దండం పెట్టుకోవటం, అవన్నీ వాళ్ళ కోరికలు కోరుకోవటం. తర్వాత వీళ్ళ పనులు ఇంకా ఏముండేవి, విద్య నేర్పించటం, రాజుల పిల్లలకి వాళ్ళకి చదువులు చెప్పటం అదొకటి. తర్వాత ఈ నైలు నది, అక్కడ చాలా చాలా ప్రసిద్ధమైన నైలు నది ఉంది. ఆ నైలు నదికి వరదలు ఎప్పుడు వస్తాయి, నైలు నది ఎప్పుడు పోటు మీద ఉంటుంది, నైలు నది ఎప్పుడు సాత్వికంగా ఉంటుంది, నైలు నది యొక్క నీటి ప్రభావం వల్ల ఎప్పుడు పంటలు వేసుకోవచ్చు, అవన్నీ వాళ్ళు గ్రంథాలు చూసి అవన్నీ చెప్పేవాళ్ళట. మిగతా వాళ్ళకి అర్థం కాలేదు, కానీ మనకు తెలుసు అదైతే. అంటే ఆనాడు పంచాంగాన్ని వాళ్ళు ఫాలో అయ్యి ఉండాలి. వాళ్ళైతే నైలు నది వరదలకి ముహూర్తాలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత రాజులకి మంత్రులుగా ఉండి వాళ్ళకి సలహాలు ఇవన్నీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. తర్వాత వాళ్ళకి మాంసం నిషిద్ధం, మహిళా పూజారులు ఉండేవారట ఆ రోజులలో. సరే, మహిళా ఫారోలు కూడా ఉన్నట్టు చరిత్ర చెప్తున్నది. కాబట్టి ఒక విధంగా చూసినట్లయితే 4,000-4,500 సంవత్సరాల క్రితం ఈజిప్టులో సంస్కృతి భారతీయ సంస్కృతికి దగ్గరగా పోలి ఉన్నది. భారతీయ సంస్కృతి యొక్క ప్రభావం పడ్డ దేశాలలో ఈజిప్టు దేశ సంస్కృతి ఉన్నది అని మనము ఈ చరిత్ర వీటిని బట్టి మనము ఒక నిర్ధారణకి రావచ్చు. ఇవాళ ఈజిప్ట్ మీద బాగా దాడి జరిగింది గత 1000 సంవత్సరాలు లో 800 సంవత్సరాల్లో. ఆనాటి సంస్కృతి దాన్నంతా ధ్వంసం చేసి అక్కడికి ఇస్లాం ప్రవేశించింది. ఇప్పుడు అక్కడ ఇస్లాం యొక్క ప్రభావంలో ఉన్న దేశాల్లో ఈజిప్టు ఒకటి. నాటి సంస్కృతిని కోల్పోయింది ఈజిప్టు. భారతదేశం మాత్రము ఈ 1000 సంవత్సరాలుగా భారతదేశంలో ఈ దాడి జరిగినప్పటికీ హిందూ సంస్కృతిని, భారతీయ సంస్కృతిని రక్షించి భారతీయ సంస్కృతిని అట్లాగే ముందు కొనసాగిస్తున్నారు.